మీ అందరికీ ఒక చక్కనైన కథ చెప్పనా? ఒకరోజు గణపతి కూర్చుని లడ్డూలు తింటుంటే కుమారస్వామి చూసి ఏడిపించారంట. ఏమని? నువ్వు చూడు ఎంత తింటున్నావో, అంత తింటే నీ బొజ్జ పెద్దగా అయిపోతుంది. అలా అనగానే గణపతికి కోపం వచ్చి బాధపడి ఏడ్చుకుంటూ పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మ చూడమ్మా, అన్నయ్య నన్ను ఏడ్పిస్తున్నాడు, నాకు పెద్ద బొజ్జు ఉందంట, నా ముక్కు కూడా చాలా పెద్దదంట, నేను విచిత్రంగా ఉన్నానా అమ్మ అని అనగానే అమ్మవారు, నాన్న నన్ను చూడు అని అందట. గణపతి చూడగానే ఆవిడ కాళీమాత రూపంలో ఉన్నారంట. వెంటనే గణపతి కళ్ళు తుడుచుకుని, అమ్మా నీ శరీరం అంతా నల్లగా ఉంది, నీకు 4 చేతులున్నాయి, నీ నాలుక కూడా నా తొండంలాగా పెద్దగా ఉంది, రాక్షసుడి పుర్రెలు దండలా వేసుకున్నావు, నువ్వు అచ్చం నాలానే విచిత్రంగా ఉన్నావమ్మా అని చాలా హ్యాపీగా, నువ్వు చాలా మంచిదానివమ్మా, పద మనం ఈ విషయం వెళ్ళి అన్నయ్యకి చెప్దాం, అన్నయ్యకి బుద్ధి చెప్దాం అని అన్నాడట. ఈ కథ నుంచి మనం ఎంతో నీతి నేర్చుకోవచ్చు. అలాగే ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఫాలో అండ్ సబ్స్క్రైబ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.